నమస్తే వ్యూవర్స్, నేనైతే ఇవాళ అదిరిపోయే పండుగొప్ప చేప కూర ఎలా చేసుకోవాలో చూపిస్తాను అనమాట. చాలా ఈజీగా చేసుకోవచ్చు, అదిరిపోద్ది అనమాట. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటా ఉంటే ఒక్కొక్క ముక్కను నంచుకొని అబ్బా చాలా బాగుంటుందండి. సో నేనైతే చాలా ఈజీగా చేసుకునేలాగా చెప్తాను అనమాట. ప్రాసెస్ కూడా ముందుగా అయితే ఒక ప్యాన్ పెట్టుకోండి, దాంట్లోకి ఆయిల్ కూడా పోసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక కట్ చేసి రెడీగా పెట్టుకున్న మిర్చి, ఆనియన్, కరివేపాకుని అయితే వేయించుకోవాలన్నమాట. సో పండుగొప్పని ఇలాగ మంచిగా కడిగి కాసేపు అయితే పక్కన పెట్టి ముందుగా అయితే వాటిని వేయించేసుకోవాలన్నమాట. వాటిని బ్రౌన్ అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలన్నమాట. సో వేగిన వాటిని ఒక బౌల్లోకి తీసేసి పక్కన అయితే పెట్టేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా అయితే వేయించుకోవాలి. వేయించుకున్న దాన్ని ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకోండి. అదే నూనెలో కట్ చేసి రెడీగా పెట్టుకున్న మిర్చి, తర్వాత ఆనియన్, తర్వాత కరివేపాకును కూడా త్వరగా అయితే వేయించుకోవాలన్నమాట. ఈ కూర చాలామంది ఇష్టపడతారు అనమాట, చాలా బాగుంటుంది కూడా. సో దీనికి పండుగొప్ప అంటేనే చాలా ఫేవరెట్ అనమాట. సో దానికి ఫ్యాన్ బేస్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది, చాలా అదిరిపోయే టేస్ట్ కూడా ఉంటుందన్నమాట. సో ఫిష్ లవర్స్కి అయితే నేను ఈ కర్రీ అయితే డెడికేట్ చేయబోతున్నాను. చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు. సో దానికి కొంచెం పసుపు కూడా వేసి కొంచెం కల్లుప్పు అయితే వేసాను అనమాట, ఉల్లిపాయలు మగ్గడానికి. సో వాటిని ఈ ఉల్లిపాయలని మంచిగా అయితే మగ్గించుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకొని మామూలుగా అయితే దీనికి ఉట్టిగా వేయించుకొని పప్పుచారులో అలా రసంలో కూడా నంచుకొని తింటారు కొంతమంది, ఉప్పు చేపలు. సో వీటిని సో పండుగప్ప అంటే ఇలా కూర చేసుకుంటేనే బాగుంటుంది అనమాట. సో ఈ విధంగా ఉల్లిపాయలు మగ్గిన తర్వాత దాని దగ్గర కావాలి ఉల్లిపాయలు కట్ చేసి రెడీగా పెట్టుకున్న టమాటో ముక్కల్ని సో దీంట్లో యాడ్ చేసేయాలన్నమాట. టమాటోలు కూడా మగ్గేంత వరకు బాగా మనం మూత పెట్టేసుకొని బాగా మగ్గించుకోవాలి. ఈ టమాటోలు, ఆ ఉల్లిపాయలు అంతా బాగా మగ్గాలి. పచ్చిమిర్చి, టమాటోలు, ఉల్లిపాయలు బాగా మగ్గేంత వరకు బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. హైలో పెడితే మాడిపోతుంది అనమాట. సో మీడియం ఫ్లేమ్లోనే చూసారు కదా, ఇలా ఉడికించుకొని ఉడికిన వాటిల్లో ఇలా కారం, రుచికి తగ్గ కారం కూడా వేసేసుకోవాలి. వాటిని కూడా మంచిగా మిక్స్ చేసుకోండి అనమాట. కారం కూడా మంచిగా మిక్స్ చేసేసుకొని ఒకసారి ఉప్పు, కారం అన్నీ సరిపోయలేదో 1-2 సార్లు మంచిగా చూసుకొని కొంచెం గ్రేవీకి తగ్గ వాటర్, ఎందుకంటే ఈ ఉల్లిపాయ టమాటో అంతా ఉడకాలి కాబట్టి కొన్ని నీళ్లు పోసుకొని వీటిని అయితే మంచిగా మగ్గించుకోవాలన్నమాట. మగ్గిన తర్వాత చుట్టుపక్కల కూరకి ఆ కళాయి చుట్టూ నూనె అయితే వస్తుందన్నమాట మంచిగా మగ్గాలంటే. సో ఈ విధంగా మగ్గించుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసేసుకొని నీళ్లు పోసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా నెమ్మదిగా కూరని అయితే మగ్గించుకోవాలి. సో ఈ విధంగా మగ్గిన తర్వాత ఆయిల్ ఇలా వచ్చిన తర్వాత చూశారు కదా, ఇలా అయితే అవుతుంది. ఫ్రై చేసి రెడీగా పెట్టుకున్న పండుగొప్ప చేప ముక్కలు ఉన్నాయి కదా, వాటిని దీంట్లో అయితే యాడ్ చేసేసుకోవాలన్నమాట. సో యాడ్ చేసేసుకొని ఒక 5 నిమిషాలు మంచిగా మళ్ళీ చుట్టుపక్కల నూనె వచ్చేంత వరకు ఈ చేప ముక్కలకి ఈ పండుగొప్ప చేప ముక్కలకి ఆ గ్రేవీ, ఆ కూర ఫ్లేవర్ అంతా మంచిగా అబ్జర్వ్ అయ్యేంత వరకు బాగా మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలన్నమాట. సో ఉడికించుకొని ఫైనల్గా కొత్తిమీర జల్లి దించేస్తే అదిరిపోయే పండుగొప్ప చేప కూర రెడీ అయిపోద్ది అనమాట. ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబీ కిచెన్.